ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై అనమాట. ICF ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్, ఇది ట్రేడ్ అప్రెంటిస్ అనమాట. ఐటీఐ వాళ్ళకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 26 జూలై 2022 అనమాట. 5:30 దాకా ఉంది. అప్లై ఆన్లైన్ ఇది. ఇంకా మనకి ట్రేడ్స్ వచ్చేసరికి కార్పెంటర్ 50 ఉన్నాయి, ఎలక్ట్రీషియన్ 156, ఫిట్టర్ 143, మెకానిస్ట్ 29, పెయింటర్ 50, వెల్డర్ 170, పసా 22 ఉన్నాయన్నమాట. టోటల్ అయితే 600 వేకెన్సీస్, స్లాట్స్ అయితే ఉన్నాయి. వేకెన్సీస్ కాదు ఇవి, జాబ్స్ అయితే కాదు. కేవలం ఏంటంటే ట్రైనింగ్ అనమాట, ఐటీఐ ట్రైనింగ్. మనకైతే ఫ్రెషర్స్ ఏమో 276 ఉన్నాయి, ఎక్స్ ఐటీఐ ఏమో 600 ఉన్నాయన్నమాట. ఈ అన్ని ట్రేడ్స్లో టోటల్ వచ్చేసరికి 876 వేకెన్సీస్ మొత్తము. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా 276 ఉన్నాయి. ఇంకా ఎక్స్ ఐటీఐకి వచ్చేసరికి 600 అయితే ఉన్నాయి. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి ఎవరైతే ఇంజనీరింగ్ డిప్లొమా కోర్స్ అయితే ఉన్నారో వాళ్ళైతే ఏసీటీ అప్రెంటిస్కి నాట్ ఎలిజిబుల్ అనమాట, ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి ఫస్ట్ మనకి అప్పర్ ఏజ్ లిమిట్ అనమాట 15 to 24 ఇయర్స్, 15 నుంచి 24 సంవత్సరాల మధ్య మాత్రమే ఉండాలి. మనం ఏ రోజుకి చూసుకోవాలంటే 26/7/2022 అనమాట. అంటే లాస్ట్ డేట్, అది లాస్ట్ డేట్కి మనకి 15-24 మధ్య ఉంటే మనం ఎలిజిబుల్ అనమాట. ఇంకా 3 years ఫర్ ఓబీసీ అండ్ 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ 10 years ఫర్ పీహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇంకా ఎక్స్ ఐటీఐకి వచ్చేసరికి 1 సంవత్సరం ట్రైనింగ్ అనమాట. మనకి 10th స్టాండర్డ్ అండర్ 10+2 ఇంటర్మీడియట్ స్ట్రీమ్లో 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి విత్ 50% మార్క్స్ విత్ సైన్స్ అండ్ మ్యాథ్స్. అలాగే మన కార్పెంటర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెకానిస్ట్, ప్రోగ్రామింగ్ అండ్ పసా అన్నీ కూడాను 1 సంవత్సరం ఇదనమాట ట్రైనింగ్. ఇంకా ఫ్రెషర్స్కి వచ్చేసరికి 2 years, వెల్డర్కి వచ్చేసరికి 1 year 3 months డ్యూరేషన్ అనమాట, ట్రైనింగ్ డ్యూరేషన్. ఇంకా ఫ్రెషర్స్కి వచ్చేసరికి 10th స్టాండర్డ్ విత్ 50% అగ్రిగేట్ విత్ సైన్స్ అండ్ మ్యాథ్స్ అండర్ 10+2 స్ట్రీమ్లో అయితే మనం చదివి ఉండాలన్నమాట. అది మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వస్తుంది. ఇక మనకి స్టైఫెండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే ట్రైనింగ్ కాబట్టి. ఇది ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో స్కూల్ పాస్అవుట్స్ 10th క్లాస్ వాళ్ళకి 6,000 per month ఇస్తారు. ఫ్రెషర్స్ స్కూల్ పాస్అవుట్స్ 12th స్టాండర్డ్ వాళ్ళకి అయితే 7,000 అయితే ఇస్తారు. ఇంకా ఎక్స్ ఐటీఐ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 7,000 రూపీస్ అయితే పర్ మంత్ మన స్టైఫెండ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ మన సర్టిఫికేట్ వస్తుంది మనకి. తర్వాత ఏంటంటే మనకి జాబ్ గ్యారంటీ వస్తుంది మనకి. రైల్వేలో అప్రెంటిస్ అంటే అంతకుముందు అంటే వెంటనే జాబ్లోకి తీసుకునే వాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడైతే లేదు. అయితే మనకి అప్లికేషన్ పెట్టుకుంటే తర్వాత ఎక్కడన్నా అక్రాస్ ఇండియా అనమాట, ఆల్ ఇండియాలో ఎక్కడ జాబ్స్ పడ్డా కూడా రైల్వేలో ఈ ట్రేడ్స్కి సంబంధించి మనం కనుక అప్లై చేసుకుంటే మనకి 100% జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇతరులకి 80 మార్క్స్ 70 మార్క్స్ వస్తే వీళ్ళకి వచ్చేసరికి 30-40 మార్క్స్ 35 మార్క్స్ వస్తేనే జాబ్ వచ్చే అవకాశాలు అలా ఉంటాయి అన్నమాట. అప్రెంటిస్ అయిపోతే జాబ్ గ్యారంటీ వచ్చినట్టే. అందువల్ల ఈ అప్రెంటిస్కి అంత వాల్యూ అనేది ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, తర్వాత ఇది ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అయితే ఈ ట్రేడ్స్లో కానీ తర్వాత ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ ఆన్లైన్లో అప్లై చేసుకోండి. ఇంకా మనకి ఫీజు విషయానికి వచ్చేసరికి ప్రాసెసింగ్ ఫీజు 100 రూపీస్ మాత్రమే ఉంది. మన సర్వీస్ ఛార్జెస్ ఏదో ఉంటాయి కొద్దిగా, 5 రూపాయలు 10 రూపాయలు. ఇంకా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తిగా ఫీజు అయితే లేదు. మిగతా వాళ్ళైతే 100 రూపీస్ అయితే పే చేయాలి. మనం ఆన్లైన్లో అయితే మనకి అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇది మనకి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. ఇక్కడ మనకి అప్లై ఫర్ ఏసీటీ అప్రెంటిస్ అని ఉంటుంది, దీని మీద మనం క్లిక్ చేయాలి. ఇది మనకి pb.icf.gov. అనమాట. ఇక్కడ మనకి 3 steps ఇచ్చారు. ఫిల్ ద ఆన్లైన్ అప్లికేషన్, ప్రొసీడ్ టు పేమెంట్ గేట్వే, యూఆర్ ఓబీసీ కేటగిరీ,
మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ, మిగతా వాళ్ళకి ఎవరికి లేదు. ఈ రెండో స్టెప్ వీళ్ళకి మాత్రమే ఉంది. యూఆర్ ఓబీసీ మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకైతే లేదు. ఇంకా థర్డ్ స్టెప్ ఏంటంటే ఎక్నాలజ్మెంట్ అనమాట. ఎక్నాలజ్మెంట్ తీసుకుని సరిపోతుంది. మనకి మెయిన్ ఫస్ట్ స్టెప్ అనమాట అందరికీ. ఫిల్ ద అప్లికేషన్ క్లిక్ చేస్తే మనకి స్టెప్ 1లోకి వెళ్తాము. ఇక్కడ ఫ్రెషర్స్ అయితే ఇది క్లిక్ చేయాలి, ఎగ్జిస్టింగ్ ఐటీఐ అయితే ఇది క్లిక్ చేయాలి. ఇక్కడైతే మన హౌ టు అప్లై కూడా ఉన్నది. ఇది ఒకసారి చూసుకొని అన్నీ కూడాను స్టెప్స్ అన్నీ ఒకసారి చదువుకొని ఇక్కడ ఎస్బీఐ గేట్వే ద్వారా మనం అప్లికేషన్ ఫీజు అయితే ప్రాసెసింగ్ ఫీజు పే చేయాలి. ఇక్కడ క్లియర్గా ఇస్తారు వీళ్ళు. మనం ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ సెలెక్ట్ చేసుకొని ఎంగేజ్మెంట్ ఆఫ్ ఏసీటీ అని వస్తుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చేసి సబ్మిట్ కొడితే మనకి 100 రూపీస్ అయితే అమౌంట్ తీసుకుంటుంది. ఇలాగైతే వస్తుంది. చక్కగా నీట్గా ఇచ్చారు. ఇది మొత్తం చూసుకొని అయితే అప్లై చేసుకోండి. దీని కింద ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాము. నోటిఫికేషన్ అండ్ అప్లై ఆన్లైన్ డైరెక్ట్ లింక్, దాని ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు.